దాదాపు 6 నెలలు పైన అయింది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ రోజున రోడ్లని కానీ పెన్షన్లని కానీ ఏదో మార్పు చేస్తున్నాం అంటున్నారు. కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది పరిపాలన? జగన్ చేసిందని ఊరక దుర్మార్గం చేసి ఏదో బటన్ నొక్కి వ్యవహారాలు చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 4000 37వ తారీఖు వేస్తున్నారు పింఛన్లో. ముందుగానే వేస్తున్నారు పింఛన్ బట్టి కట్టే. గ్యాస్ బండ్లో వేసాం. వచ్చినాయి కొంతమంది, చాలా మందికి వచ్చినాయి. ఏది దాంట్లో అర్హత ఉన్నోళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది సార్. రోడ్లు ఎత్తాను కానివ్వండి, మనం పింఛన్లు కానీ టైంకి ఇస్తాను కానీ తెల్లారితప్పుడు వచ్చి ఇస్తున్నారు. పిల్లలకి ముసలి వాళ్ళకి కాలు వైట్ ఉన్న వాళ్ళకి 6,000 కాడికి 5,000 కాడికి ఇస్తున్నారు. 6,000 చేస్తున్నారు. ఈ పెద్దవాడు 3,000 4,000 ఇచ్చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి ఈ రోడ్ల పరిస్థితి కానీ లేకపోతే పెన్షన్లు అని కానీ ఒక సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రులు కానీ ఇలా ఎప్పుడైనా జరిగిందా సార్? ఆయన రాలేదండి. ఇప్పుడు ఆయన బయటికి రాలా. జనాల్లో మనుషుల ప్రజల్లో వచ్చి మాట్లాడటం లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాడి నుంచి అందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకే బాగా చెప్తున్నారు. చెప్పి అందరూ టైంకి వెళ్ళి చేసేయండి అని చెప్తున్నారు. కానీ నేనున్నప్పుడే బాగుంది, నేనున్నప్పుడు ఎంతో గొప్పగా చేశాను, అసలు నాకు సన్మానాలు చేయాల్సి పోయింది, నన్ను ఏంటి ఇలా అంటున్నారు, నేను పండుగ తర్వాత మళ్ళీ జనాల్లోకి వస్తాను, వాళ్ళందరూ నేను కాపాడుతాను అంటున్నాడు జగన్మోహన్. నమ్ముతారా జనాలు? నమ్మరండి. నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఆయన చేసిన అన్ని ఇవే చేశారు. ఏమండి, గత ప్రభుత్వం అందరిని ముంచేశాడు. అన్ని అప్పులు పోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిది. మంచిది ఎందుకు మంచిది? అన్ని బాగుండే. ఇప్పుడు మాకు అంతకుముందు ఏముంది? కొట్టుకోటాలు తిట్టుకోటాలు మందు గిందు అంతా ఇచ్చలవిడి అయిపోయింది. రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు అయితే మంత్రిగా కూడా చేశాడు. ఆయన పోలవరం అయితే వాళ్ళని తిడతా కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడి టీవీలో ఆ రకంగా మాట్లాడుతున్నారు, ఎత్తి పొడుతున్నారు. ఎవరిని? వాళ్ళు ఏదో మంచి చేసి సత్తే అనుకోవచ్చు. ఏంది ఏం మంచి చేశారో? మరి అది గెలిచారా? అసలు ఏమండి, ఇవన్నీ అనవసరం. ఆ ప్రభుత్వం మాకు నచ్చలా. ఈ ఉన్న ప్రభుత్వం మంచిది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి ఏవైతే చెప్పారో అవన్నీ చేస్తారంటారా? బంగారంగా చేస్తాడు. ఇది కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా 10-20 ఏళ్ళ దాకా కూడా వాళ్ళే వెళ్తారు. ఈ ప్రభుత్వం రాదు. అసలు నమ్మరు. జీవితం అన్ని అబద్ధాలు పుట్ట. కనీసం ఇప్పటికైనా గ్రామాలు బాగుపడతాయి అంటారా బాబాయ్? గ్రామాలు ఇప్పుడు బాగుపడుతున్నాయి. అంతకుముందు ముండమోసినవి. ఏం చేయమంటా? కనీసం పంచాయతీ నిధులని ఇగో రోడ్ల మీద పడి సచ్చారాడ. చూడు రోడ్లు ఎట్ట బాగుండయో. ముందు ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు, కొద్ది గొప్ప బాగు చేస్తున్నారు. కొద్ది గొప్ప ఏందండి. చూడండి, ఇప్పుడు ఆ గొయ్యి పడి చచ్చిపోయారు ఆడ చాలా మంది. ఇప్పుడు చూడు, మన కోరికాడ చచ్చారు. ఏందండి వేసేది? అందరిని ముంచి ఇచ్చేసిపోయాడు ఆడ. ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఇక్కడ మాకు ఏమైనా చేశాడా? ఈ తెనాలి కానీ గుంటూరు కానీ. ఏమండి, ఇప్పుడు ఆయన లోకల్ ఎవరు? శివకుమార్ గారు లోకల్ అన్ని పనులు అన్ని చేశాడు అనుకుందాం. మరి ఎలక్షన్ టైంలో ఒక సామాన్య మానవుడు చెంపకేసి కొట్టాడు. ఎమ్మెల్యే రేంజ్ అయింది, ఒక సామాన్య మానవుడు కొడతమైంది. నువ్వు దుర్మార్గం చేసావనేగా. ఇవాళ వట్టికి కొట్టిన రోజున కాడించి ఇవాళ వట్టికి ఏ గ్రామాల్లో ఆయన తిరుగుతానికే కెపాసిటీ లేదు. మొహం జల్తలా. అంతకుముందు ప్రభుత్వం ఉండా కూడా 1-2 సార్లు ఇక్కడ ఊళ్ళో తగాదలు వచ్చినాయి. ఊళ్ళో తగాదలు వచ్చినప్పుడు దానికి ఇద్దరికి సమన్వయం చేయాలి. నువ్వు ఎమ్మెల్యే లేకుండా మరి ఒక పక్షానే నువ్వు ఎవరం చేసావు. వచ్చినప్పుడు పరిష్కారం నువ్వు చూపియాలి. పరిష్కారం నీ దగ్గర లేనప్పుడు నువ్వు రకరకాలు చేసావు. నువ్వు రకరకాలు చేస్తే బూతులోనే కొట్టారు నిన్ను. నీకు ఇలువ పోయింది అప్పుడే. చివరిగా మనోహర్ గారు పనితీరు ఎలా ఉంది బాబాయ్? మనోహర్ గారు నెంబర్ 1 గా చేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మనోహర్ బ్రహ్మాండం చేస్తున్నాడు మాకు. నాదెళ్ళ మనోహరు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా ఆయన రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అసలు అన్ని పట్టుకోవటం అన్ని కూడా బ్రహ్మాండం చేస్తున్నాడండి మాకుగా. ఇంతకుముందు ఇట్లా లేదు. అన్ని అబద్ధాలు, అన్ని దొంగ మాటలు, అన్ని ఈ మాటలు చెప్పారు వాళ్ళు. అసలు ఎవరు నమ్ముతారండి? అసలు నమ్మరు. ఓరక బట్టలు నొక్కాము, ఏదో చేసామని అన్నావు.
175 సీట్లకు 175 వస్తాయి అన్నావు. మరి 11 సీట్లకి ఎందుకు కోల్పోయా నువ్వు? మరి నీ దగ్గర దుర్మార్గంలో బట్టేగా. మరి 175 సీట్లు రాలా. 11 సీట్లలో వచ్చినా కూడా వీళ్ళనే తిరుపతిలో మొన్న 6 చచ్చిపోయారు. తిరుపతిలో 6 చచ్చిపోయినప్పుడు ఈ జగనే పంపించాడు అనేది డిక్లేర్ అయిపోయింది. రాజకీయ కుట్ర ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నెంబర్ 1గా చేస్తారు, కుట్రాలు చేయరు. అందరికి అందుతున్నాయి. అసలు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు, వాళ్ళ మనుషులను పెట్టి చేశారో ఇప్పుడు ఇళ్ళకి వచ్చి అంత బట్టికే చక్కగా ఉంది మాకు. డెవలప్మెంట్ అంత బాగుందండి సార్, అంత బాగుంది. ఈ గవర్నమెంట్ ఎక్కి ఎన్ని రోజులు అయింది, ఎన్ని నెలలు అయింది? 7-8 పలికలు కూడా మట్టి కానీ ఒక కంకర కానీ రోడ్డు మీద వేసినోడు లేరు. జగన్ గవర్నమెంట్ లో వాడు 15,000 ఇస్తే 15,000 1500. కానీ నేను న్యాయంగా చేశాను, నేను అసలు ఎంతో చేశాను, నేను అభివృద్ధి చేశాను అంటున్నాడు కదా సార్. ఏమండి, ఒక తండ్రి బిడ్డను అంటాడు, తండ్రి న్యాయం చేశానంటాడు, బిడ్డకి డబ్బులు లేకపోయేసరికి నా తండ్రిని నా కొడుకు అంటాడు. అట్టాడు జగన్. అంతేగాని వాస్తవాలు లేవంటారా? ఆయన కప్పిపుచ్చారు, ఆయన మమేహం చేశారు అంతే. ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా సార్, 151 సీట్లు ఎక్కడ తెలుసుకుని ఏం చేస్తాడండి? దుర్మార్గుడు ఏం చేస్తాడు వాడికి తెలియదుగా. అంటే సరే, కుటుంబ వ్యవహారం అయినా కూడా ఆ రోజున షర్మిల గారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆవిడ తిరిగిందా లేదా? ఆమెం బయట ఆవిడ కాదండి, విజయమ్మ బయట ఆవిడ కాదు, మనం కాదు, ఆయనకి తోబుట్టులు. ఆమె ఆయన అన్న వాళ్ళు కూడా దగ్గర ఎందుకు ఉండట్లేదు అంటున్నా. స్టేజ్ మీదకి వెళ్ళి చంపకేసి కొట్టమనండి, ప్రేమతో పిలిచి కొట్టమనండి, కొట్టిద్దా? ఇవన్నీ వద్దండి, జనాన్ని పిచ్చివాళ్ళని చేయొద్దు, ఎవరిని ఎవరు వదులుకోరు. గవర్నమెంట్ అనేది ప్రజలు బాగుండాలి అంటే ప్రజల అసలు ఉద్దేశం ఏంటి, ప్రజలు ఏ బాధలో ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలనేది అనుసరించినోడే ఎమ్మెల్యే, లేదా గ్రామ ప్రెసిడెంట్, లేదా ఒక మెంబరు. సో మీరు అన్నట్టుగా సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి పల్లెల్లోకి వెళ్తున్నాడు, గ్రామాల్లోకి వెళ్తున్నాడు, ఎక్కడో చిట్ట చివరి శ్రీకాకుళం అడవుల్లో కూడా ఆయన చూస్తున్నాడు. ఆ బాధ్యత ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడండి. తిరుగుతాడు, జనంలో బాధలు తెలుసుకుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గీటివని చెప్పి అన్ని శాఖలు ఇచ్చాడండి. ఒక సీఎం గారి నమ్మకం మాత్రమే కాదు సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన ప్రతి ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. అంత అభిప్రాయం, అంత అభిమానం ఎందుకు వస్తుందండి గుండెల్లో? ఏదో చేయబట్టేగా కొద్దిగా గొప్ప. అవునుగా, ఏమీ చేయలేదు కాబట్టి జగన్ మీద వ్యతిరేకత వచ్చింది, సీట్లు కోల్పోయారు. జగన్ కూడా తెలీదు నేను ఓడిపోతానని.